తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుముల గ్రామంలో ఒక ఖగోళ విశేషం జరిగింది. అక్కడ భూమిలో పాతి ఉన్న వేల ఏళ్ల నాటి 3 నిలువురాళ్లపై సూర్యకాంతి నిట్టనిలువుగా పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. సంవత్సరానికి 2 సార్లు అంటే జూన్ 21 అండ్ డిసెంబర్ 21న ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆకాశంలో నక్షత్రాల ఆనవాళ్లను భూమి మీద శిలలపై చెక్కి సూర్యకాంతి పడే వరుసలో నిలువరాళ్లను ఉంచారు. ఇది ఒక ప్రాచీన నాగరికతకు సాక్ష్యం. అయినా 3000 ఏళ్ల క్రిందటి రాళ్లను ఎందుకు పాతారు? అది కూడా సూర్యకాంతి పడే వరుసలో ఎందుకు పాతారు? నక్షత్రాలు ఎందుకు చెక్కించారు అని తెలుసుకునే పనిలో ఉన్నారు సైంటిస్టులు. నారాయణపేట జిల్లాలోని ముడుముల మురాల్దొట్టి గ్రామ శివార్లలో ఉంది ఈ ప్లేస్. పదుల సంఖ్యలో నిలువురాళ్ళు, వందల సంఖ్యలో వృత్తాకారాల్లో చేర్చిన మిగతా రాళ్ళు బృహత్ శిలాయుగం అంటే మెగాలిథిక్ పీరియడ్ నాటివని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ ప్లేస్ గురించి 1935 to 41 మిడిల్లో ప్రచురితమైన హైదరాబాద్ స్టేట్ జియోలాజికల్ బుక్స్లో ప్రస్తావించారు. ఇది నిజాం ప్రభుత్వంలో రక్షిత స్థలాల లిస్టులో ఉంది. తర్వాత 1956లో మరికొన్న నివేదికల్లో ఇది కనిపించింది. 2003 నుంచి దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దేశంలో బృహత్ శిలాయుగం నాటి అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఖగోళ శాస్త్ర పరంగా కూడా ప్రాధాన్యత ఉండటం వల్ల ముడుముల విలేజ్ మిగతా వాటి కంటే చాలా స్పెషల్గా నిలిచింది. ఈ స్టోన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ రాళ్ళు ప్రధానంగా 3 రకాలు. ఒకటి నిలువుగా పేర్చిన రాళ్ళు. ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉన్నాయి. ఒక్కో నిలువురాయి 10 నుండి 15 అడుగుల ఎత్తులో ఉంది. ఇక సెకండ్ది రౌండ్గా వలయాల్లో పేర్చిన చిన్న చిన్న బండరాళ్ళు. వీటినే బౌల్డర్ అలైన్స్మెంట్ అంటారు. ఇవి ప్రస్తుతం 1500 పైనే ఉన్నాయి. ఒకప్పుడు 3000 వరకు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. గుండ్రంగా పేర్చిన ఈ గుండ్రటి రాళ్ళు నిలువు రాళ్లకు కాస్త దగ్గరలో, ఈ రాళ్ళనివి 10 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక థర్డ్ది కప్ మార్క్స్ అంటే చిన్న చిన్న గుంటలుగా చెక్కిన రాళ్ళు. ఇవి కూడా ఈ ప్రదేశంలో చాలానే ఉన్నాయి. అసలు మన ఇండియాలో చాలా మెగాలిథిక్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ ముడుముల విలేజ్లో ఉన్న ప్లేస్కి మాత్రం అంతరిక్ష పరిశోధనలకు సంబంధం ఉంది. ఇక్కడ స్మాల్ రౌండ్ స్టోన్స్ మిడిల్లో మళ్ళీ ఒక స్మాల్ స్టోన్ ఉంది. ఆ స్టోన్స్ పై కప్ మార్క్స్ అనేవి ఆర్సా మేజర్ అంటే సప్తర్షి మండలాన్ని పోలి ఉన్నాయి. రీసెంట్గా దగ్గరలో మరో బల్లపరుపు రాయి మీద కూడా నక్షత్ర మండలాన్ని పోలిన కప్ మార్క్స్ గుర్తించారు. బహుశా ఈ స్థలం దక్షిణాసియాలో అంతరిక్ష గుర్తులను చెక్కిన మొట్టమొదటి ప్లేస్ అయి ఉండొచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. సప్తర్షి మండలంలోని 7 నక్షత్రాల ఆకారాలతో పాటు దుబే మిరాక్ అనే ఉత్తర దిశను సూచించే 2 నక్షత్రాలు పోలిన గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి కనీసం 3000 ఏళ్ల నాటివని చరిత్ర పరిశోధకులు ప్రొఫెసర్ కెపి రావు తెలిపారు. సూర్యుని పరంగా కీలకమైన ఉత్తరాయణ, దక్షిణాయన చివరి తేదీలలో ఈ రాళ్లపై సూర్యకాంతి వరుస క్రమంలో పడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో మెట్ట వ్యవసాయం చేసినప్పుడు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ కృష్ణానది నుండి లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చిన తర్వాత ఈ స్టోన్స్ని కదిపి సరిహద్దులను తీసేసి వరి సాగు స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ ప్లేస్ చాలా వరకు దెబ్బతిన్నది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నిలువురాళ్ళున్న పొలాన్ని మాత్రం రైతుల నుండి కొని కంచివేసింది. ఒకప్పుడు దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు 20 ఎకరాలకు కుదించుకుపోయింది. ఈ ప్లేస్ ని డెవలప్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ హెరిటేజ్ శాఖతో కలిసి వర్క్ చేస్తుంది. స్థానికులు ఈ ప్రదేశాన్ని తిప్పమ్మ రాళ్ళు అని పిలుస్తారు. ఇక్కడ తిమ్మప్ప దేవుణ్ణి, ఎల్లమ్మ దేవతను ఆరాధిస్తారు. ఇక్కడ వచ్చి మొక్కు తీర్చుకుని అక్కడే వంట చేసుకుని భోజనం చేసి వెళుతుంటారు. తిమ్మప్ప, ఎల్లమ్మ ఆరాధన చుట్టూ చాలా స్టోరీస్ ప్రచారంలో ఉన్నాయి. ఆ దేవతల కోసం రీసెంట్గా టెంపుల్స్ కూడా కట్టారు. బట్ అలాంటి చారిత్రాత్మక ప్రాధాన్యత స్థలాల్లో క్రొత్త నిర్మాణాలు చేపట్టడం కరెక్ట్ కాదని చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఈ నిలువురాళ్ళు సమాధుల చిహ్నాల కాదా అనే విషయంలో కొందరు శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కువ మంది సమాధులను భావిస్తున్నారు. పూర్తి స్థాయి త్రవ్వకాలు జరిగిన తర్వాత అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. గుండ్రంగా పేర్చిన రాళ్ళేంటి, నిలువు రాళ్ళేంటి అనేది మరింత స్పష్టంగా తెలియాల్సింది. ఈ నిలువురాళ్ళు అనేవి ఏదైనా ముఖ్య ఘటన లేదా వ్యక్తుల జ్ఞాపకార్థమేమో అని పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక్కడ త్రవ్వకాల కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను అనుమతి కోరుతూ టీఎస్ గవర్నమెంట్ లేఖ రాసింది. మరోవైపు ఈ ప్లేస్కి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. చాలా గ్రేట్ కదా మన ప్లేస్లో కూడా ఇలాంటి ఖగోళ అద్భుతం ఉండడం.